ఊరంతా వెతికాం మహారాజ్. ఆ తివారీగడ్ ఎక్కడ దొరకలేదు. కాకా దీనికి కారణమైన ఏ ఒక్కడు బతకూడదు. చనిపోవడానికి కారణం వాళ్ళు వీళ్ళు కాదురా. నువ్వు చేసిన పాపాలే మా అన్నయ్యకి తగిలే. నీతో తిరగడం వల్ల చనిపోయాడు. బైరాంపూర్ వాసియో, వాడు రాక్షసుడని తెలియక ఇంతకాలం వాడిని పక్కన పెట్టుకుని తప్పు చేశాను. ఇప్పుడు ఆ తప్పు తెలుసుకున్నాను. అటువంటి వాణ్ణి పార్లమెంట్ కి పంపించి మీరు తప్పు చేస్తారా? ఇదే ధైర్యంతో ఓట్లు అడగడానికి వస్తే వాణ్ణి తిప్పి కొట్టండి. రాష్ట్రంలో మన పార్టీ రూలింగ్ లో ఉంది. చెయ్యి కాదు కదా కన్నెత్తి చూసినా వాడు జీవితాంతం జైల్లో ఉండేలా నేను చూసుకుంటాను. బైరంపూర్ కా బాయ్ और బహనో, మీరంతా చేసుకున్న అదృష్టం ఏంటంటే మన రావణ్ మహారాజ్ ఈ నియోజకవర్గం నుంచి ఢిల్లీకి ఎంపీగా వెళ్ళబోతున్నారు. ఆడవాళ్ళకి తలో 1000 ఇస్తాం, మగవాళ్ళకి వాళ్ళు తాగినంత పోయిస్తాం. అడుక్కోద్దు, వేయాలి, లేకపోతే చంపేస్తా. ఎందుకు వేయాలి నీకు ఓటు? ఎందుకు వేయాలి? మా జీవితాన్ని నాశనం చేసినందుక? ఈ ఊరిని వల్లకాడు చేసినందుక? చూడరా, అటు చూడు. ఒక్కగానొక్క కొడుకు వాడు ప్రేమించిన పోలీసు ఉద్యోగంలోంచి తీసేయించి వాడి జీవితాన్ని నాశనం చేసావు. నువ్వు నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు, నాశనం అయిపోతావు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? రావణ్, నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతోందా? ఇలా భయపెడితేనో బెదిరిస్తేనో ఓట్లు పడవు. జనాన్ని మెప్పించాలి, బతిమాలాలి. అవసరమైతే వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకోవాలి. నా వల్ల కాదు కాకా. రావణ్, సింహం కూడా తన దాహం తీరాలి అంటే తలంచే నీళ్లు తాగుతుంది. నీ గుర్తింపు అనే దాహం తీరాలి అంటే జనాల ముందు తలంచక తప్పదు. పైగా ఇప్పటి పరిస్థితులు ఇదివరకులా లేవు. రూలింగ్ లో ఉన్న పార్టీ వాళ్ళని రిగ్గింగ్ కూడా చేయలేం. ఓటమిని తట్టుకోలేని మనస్తత్వం ఉన్న రావణ్ నా మాటతో ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో లవుడి పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోకి ఇచ్చిన యాడ్ రావణ్ దృష్టిలో పడింది. ఒకరి కోసం హైదరాబాద్ వస్తే మీరిద్దరు కనిపించారు. మీ ఇద్దరి వీక్నెస్లు తెలుసుకుని ప్రియని, డబ్బుని తీసుకొచ్చేశాడు. దిగండి. దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు సురలోకాధినేత ఆసురుల చక్రవర్తి
లంకాధిపతి ఈ రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు చెమటలు పట్టునో, ఏ నామము జపించిన అష్టదిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురో, ఏ నామము తలచిన హరులు సురులు గజగజ వణికిపోవుదురో, అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మా సోదరులు అవహేళన చేయుటయా? ఇప్పుడే మా కథాదండము చే వీరిసి ఇరస్సును 1000 వ్రక్కలు గావించడా. ఎలా ఉందిరా నా నటన? ఏంటిది నటన? కింద బట్టలన్నీ ఊడిపోయాయి. ఎలా ఉన్నావు అన్నయ్య? ఎలా ఉన్నావేంట్రా? పద్ధతిగా పెరిగితే నీలాగుంటారు, గాలిగా పెరిగితే నాలాగుంటారు, కసిగా పెరిగితే జైలాగుంటారు. ఒక్క సెల్ఫీ జై. కాకా అమ్మ నా డబ్బు. ప్రియా, ఏంటన్నయ్య ఇదంతా? మా మీద కోపం ఉంటే మమ్మల్ని ఏదైనా చెయ్యాలి కానీ ఏ సంబంధం లేని ప్రియని ఎందుకు తీసుకొచ్చావు? అసలు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు? మీరు మంచి నటులు కదా, మీ చేత వేషం వేయిద్దామని. ఓహోహోహో, అదా మ్యాటరు. అయినా ఇప్పుడు మల్టీప్లెక్స్లు, ఫ్లాష్ మాబ్లు, నెట్ఫ్లిక్స్ అన్ని బోలెడంత ఎంటర్టైన్మెంట్లు వచ్చాయి. జై, నాటకాలు ఎవరు చూస్తారంటావు? ఏయ్, మీరు వెయ్యాల్సింది రంగస్థలం మీద రామలక్ష్మణుల వేషం కాదు, ఈ భైరంపూర్లో మా రావణ్ వేషం. అంటే చెప్పాగా రావణ్ నామినేషన్ వేశాడని. బాగా చదువుకున్నాడు కదా. నువ్వు రావణ్లా ఎలక్షన్ క్యాంపెయినింగ్ కి వెళ్ళాలి. నీ మాటలతో జనాల్ని మెప్పించి మా రావణ్ణి గెలిపించాలి. చీ కుట్టిన జనంతో జై కుట్టించాలా? అదెలా జరుగుతుంది? జరగాలి. నీ ప్రేమ నీకు దక్కాలంటే జరిగి తీరాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అడ్డమైన వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగినోడివి. సొంత అన్నయ్య అడిగితే ఆ మాత్రం చేయలేవరా? ఆడు చేస్తానులే జై, నేను ఒప్పిస్తాను. నేను మాత్రం ఈ ఇంట్లో ఉండి నీకు సేవలు చేసుకుంటాను అన్నమాట. మంది మొత్తాన్ని చూసుకుంటా. నటుడు. థ్యాంక్స్ జై. హలో నటరాజా, నీకు కూడా వేషం ఉంది. ఏదో 4 మాయ మాటలు చెప్పి బతికేవాడిని, నాకేం తెలుసు సార్. అవే మాయమాటలు చెప్పి రావణ్ ఇష్టపడుతున్న తపంచెల్లి సిమ్రన్ను పడేయాలి. తపంచెల్లి? బాబోయ్, ఆ రివెంజ్ రానియా? అవును, నువ్వు రావణ్లా సిమ్రన్కు దగ్గరవ్వాలి. పగతో రగిలిపోతున్న అమ్మాయిలో ప్రేమ పుట్టించాలి. మా రావణ్ణి పెళ్లి చేసుకునేలా చెయ్యాలి. అంటే గోల్ నేను కొడితే కప్పు చేకిచ్చేస్తారా? అయినా ఒకే పోలికలున్న ఇద్దరు ఒకే ఊళ్ళో ఎలా తిరుగుతామండి? ఆ అమ్మాయి ఉండేది వేరే ఊళ్ళో. ఆహా, అయితే రోజు అప్ అండ్ డౌన్ ట్రిపుల్ వేయాలా నేను? ఇదంతా కరెక్ట్ కాదు. నేను చేయం. వద్దు ప్రియ, నేను చేయొద్దు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. అమ్మో, నేనెప్పుడు రెడీ. రే లవుడు, ఈ భౌతికాయాన్ని ఎక్కడో చూసినట్టుందే. నచ్చిందిరా దోమా. అరే మామయ్య, అల్లుళ్ళు. ఆపే. అప్పుడెప్పుడో ఇస్రో వాళ్ళు పంపించిన రాకెట్లా పైకి వెళ్ళావు, ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యావా? నేను ల్యాండ్ అవ్వలేదు అల్లుడు, వాడే తీసుకొచ్చాడు. ఎప్పుడు? వాడెవడో 4 డబ్బులు వస్తాయని ఐడియా చెప్తే రావణాసుడి మీద డబ్ స్మాష్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశా. అంతే, ఎవడు చూడకూడదో వాడే చూశాడు, ఇక్కడికి పట్టుకొచ్చాడు. అల్లుడు ఒకటే చచ్చింది దోమ. చిన్నప్పుడు నువ్వు తనతో దోమలు కొట్టించావని ఇప్పుడు నీ మీద రివెంజ్ తీర్చుకున్నాడనమాట. అవునల్లుడు. 24 గంటలు ఒకటే పని అంటే కష్టం కదా మామయ్య. కాదల్లుడు, మధ్య మధ్యలో నాకు టీ బ్రేకులు కూడా ఉంటాయి. పోన్లే, టీ అయినా ఇస్తున్నారు. నాకివ్వర్రా, నేనే అందరికీ ఇవ్వాలి. ముందు వాళ్ళని రావణ్లా తయారు చేయండి. అన్న అలాగే. ఈ రోజు నుంచి బయట ప్రపంచం దృష్టిలో మీరు అట్టే బట్ట, చెప్పే మాట, వేసే అడుగు అన్నీ నాలాగే ఉండాలి.
నా మనుషులకి తప్ప మన ముగ్గురున్న సంగతి ఇంకెవ్వడికి తెలియకూడదు. ఈ రావణ్కి తల తెంచడం తప్ప ఇంచడం తెలియదు. అర్థమైందా? అర్థమైంది జై. నిన్ను నువ్వు అర్థంలో చూసుకున్నట్టు ఉంటుంది పర్ఫార్మెన్స్. ఓకేనా? పర్ఫార్మెన్స్ నా దగ్గర కాదు, జనం దగ్గర చూపించండి.